షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. బంబులు, టెండరు ఇంకెన్నున్నాయో నాకు తెలీదు, నేను వాడలేదు. నేను చెప్పగానే మీరు వాడుతున్నారా అని అనుకోకండి. నేను వాడలేదు, నాకు తెలియదు. ఒకవేళ వాడినా తెలీదు, అది వేరే విషయం. డేటింగ్ యాప్స్ ఈ మధ్య కాలంలో మామూలుగా కంటే ఫోన్లలో ఎక్కువ బ్రతుకుతున్నారు. ఫోన్లలో కంటే డేటింగ్ యాప్స్లో ఎక్కువ బ్రతుకుతున్నారు యూత్, ఎస్పెషల్లీ జెన్ జీ అని చెప్పుకోవచ్చు. లేకపోతే ఇంకా చెప్పాలంటే మిలీనియల్స్ కొంచెం ఈ మధ్య ఈ దారికి వస్తున్నారు అని చెప్పుకోవచ్చేమో. డేటింగ్ యాప్స్ వల్ల ఉండే ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అసలు దాంట్లో అవసరం పడేది లేకపోతే మనకి యూజ్ అయ్యేది ఏమైనా ఉందా, లేకపోతే మనమే వెళ్ళి ఏదైనా ఒక చిచ్చులో ఇరుక్కుంటున్నాం అంటారా? ఈ విషయం గురించి మాట్లాడడానికి రిలేషన్షిప్ ల్యాబ్ ప్రోగ్రాంలో రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ ఉషశ్రీ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. హాయ్ వైషు. నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. అమ్మో, మన ఇంటర్వ్యూ అంటే ఎప్పుడు అదొక కన్వర్జేషన్ లా ఉంటుంది కానీ ఇంటర్వ్యూలా ఉండదు. వాళ్ళు నువ్వేంటి డేటింగ్ యాప్ వాడలేదు, వాడినా మర్చిపోయాను. నువ్వు ఈ డేటింగ్ యాప్ అన్నా ఇది పెట్టగానే నేను గూగుల్ సెర్చ్ చేస్తే ఎన్ని యాప్లు వచ్చాయి తెలుసా? అన్ని ఉన్నాయని కూడా తెలియదు. అవునండి, వైషుకి ఏమీ తెలీదు, తెలిసినా మర్చిపోయింది, గుర్తులేదు. సో డేటింగ్ యాప్స్ ఇంతకు ముందు ఒక జనరేషన్, ఒక 10 years బ్యాక్ వెళ్తే అసలు డేటింగ్ యాప్స్ ఉన్నాయనే విషయం కూడా 1% మెంబర్స్ కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడు 99.999% మెంబర్స్కి డేటింగ్ యాప్స్ ఉన్నాయని తెలుసు, ఎలా వాడాలో తెలుసు, దానికి ఏంటి ప్రాఫిట్స్ ఉన్నాయని కూడా తెలుసు. ఓన్లీ ప్రాఫిట్సే ఉన్నాయా, నెగిటివ్స్ అసలు లేవా, ప్రోస్ అయినా మొత్తం కాన్స్ అసలు కనిపించట్లేదా ఎవరికి? ఈ డేటింగ్ యాప్స్ వల్ల ఒక విధంగా ఏముందిలే, ఒకరు పోతే ఇంకొకరు, ఎలాగైనా మన కోసం ఒకరు ఉంటారు అనే ఒక ధైర్యం వచ్చేస్తుందా? ప్రేమకు వాల్యూ తగ్గిపోతుంది అనుకోవచ్చా? అసలు దీన్ని ఎలా చూడాలంటారు మ్యామ్? చాలా క్వశ్చన్స్ ఒకేసారి అడిగేసావు. మళ్ళీ కూడా అడుగుతాను మధ్యలో. 10 ఏళ్ల క్రితం లేవా అన్నావు కదా, ఉన్నాయి. మా జనరేషన్ లో కూడా డేటింగ్ అనేవాళ్ళు కాదు. bharatmatrimony.com, jeevansrathi.com అని ఉండేది. విత్ అడ్వెంట్ ఆఫ్ అన్ ఇంటర్నెట్. ఐ వాజ్ 19 అండ్ మా నాన్నగారు సంబంధాలు ఎలాగో 2 ఏళ్ళ తర్వాత చూస్తారు, ఈ లోపు అసలు మనమే ఎత్తుకేసుకుందాం అని చెప్పి అమ్మ నాన్నగారు చూసారు. సో 19 yearsకే నేను అప్పుడే, మనం Y2K జనరేషన్ కదా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా మన 2000లోనే BCA చదివించేశారు. yahoo.com తర్వాత ఇట్లా యాడ్లు వచ్చాయి. సో డేటింగ్ యాప్స్ రూపాంతరం చెంది పెళ్లి మ్యాట్రిమోనియల్ సైట్ నుంచి ఆఖరికి మనం ఉష్ట్రాన్న భోజనం బాబాయ్ హోటల్లో తినే భారత్ మ్యాట్రిమోనీ అయితే, మెక్డానల్డ్స్కి వెళ్ళి చికెన్ నగ్గెట్స్ తినేది మన టిండర్ అండ్ బాంబుల్ అండ్ హింజ్ అనమాట. సో క్విక్, రెడీ టు డెలివర్. ఓకే. అండ్ దెన్ కొంచెం కాస్ట్ ఎక్కువ అవుద్ది, హెల్త్ పాడైపోద్ది, ఎక్కువ రోజులు తింటే కడుపు కూడా మోషన్స్ అవుతాయి, అయినా సరే ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ద మార్కెట్ ఫర్ ఫుడ్ లాగా డేటింగ్ యాప్. సీరియస్లీ చాలా అర్థం ఉంది తెలుసా దీంట్లో. మనం మొత్తం ఆన్సర్ ఇచ్చేసారు దీంట్లో మీరు. అది నా సంగతి తెలుసు కదా వైషు. ఉష్ట్రాన్న భోజనం అంటే భక్ష్యం, భోజ్యం, చోహ్యం, లేహ్యం, మోహ్యం అంటే తెలుగులో చెప్తా ఇప్పుడు. స్వీట్, అన్నం, పప్పు, కూర, చారు, పచ్చడి, అప్పడాలు, ఒక తాళి భోజనం, అప్పడాలు, పెరుగన్నము, ఇంకా మిర్చి, మనం అన్ని. ఈ భోజనం వండటానికి ఎంత టైం పడుతుంది? చాలా టైం. అది భారత్ మ్యాట్రిమోనీ. సో అది ఒక కాలపు రిలేషన్షిప్ పెళ్ళిళ్ళు, ఇది ఈ కాలపు క్విక్ ఫిక్స్ మెక్డానల్డ్స్. సో ఇప్పుడు చెప్పు నీ డౌట్. ఇందాక నువ్వు అడిగిన దాంట్లో ప్రోసే ఉన్నాయా, కాన్స్ లేవా అంటే ఆన్సర్ చెప్పేసా. వాట్స్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్? ప్రోసే ఉన్నాయా, కాన్స్ లేవంటే ఆన్సర్ మీరు ఎలా చెప్పారు, చాలా డిగ్నిఫైడ్గా, చాలా డీసెంట్ వేలో, అసలు ఆల్మోస్ట్ సగం మందికి అర్థం కాకుండా చెప్పేసి కవర్ చేసేసి వదిలేస్తున్నారు. అడ్వకేసీ అంటే డిప్లొమసీ మెయింటైన్ చేయాలి వైషు. యు ఆర్ బీయింగ్ డిప్లొమాటిక్ అండ్ దట్స్ నాట్ యూ. సరే, మీరు అడ్వకేట్ గా మాట్లాడుతున్నారు, రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ మార్చమంటావు. ఓకే, నౌ ఐ యామ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్. ఓకే, జీవితం ఎటెళ్తుందో తెలియక చంక నాకి పోయినా పర్లేదు, నాకు ఇప్పుడు ఇమీడియట్ ప్లెజర్ ఇంపార్టెంటు, నాకు కావలసిన కామం, క్రోధం, మోహం, లోభం, మదం, మత్సరం అన్నీ తీర్చుకోవాలంటే ఒక్కడు కాదు షేర్ ఖాన్ డేటింగ్ యాప్లో 100 మందిని డేట్ చేస్తా అంటున్నారు ఇప్పుడు జనరేషన్. ఎగ్జాక్ట్లీ. బట్ ఎందుకని ఇంతకు ముందు ఒక మ్యాట్రిమోనియల్ సైట్లో ప్రొఫైల్ పెడితే
అందరూ చూసుకుంటారు, ఎస్పెషల్ అటు ఫ్యామిలీ ఇటు ఫ్యామిలీ చూసి ఒకరిని సెట్ చేస్తే ఎస్ వీళ్ళతో మనం మాట్లాడాలి, పెళ్లి చేసుకోవాలి, సెటిల్ అవ్వాలి. ఇప్పుడు మనమే సెట్ చేసుకుందాం, బట్ దాని నెక్స్ట్ ఏంటి, పెళ్లి కోసమా కాదు, ఈ రోజుకో రేపటికో ఒకరోజు. దాంట్లో ఆప్షన్స్ మళ్ళీ బోల్డ్ అన్న ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను అవన్నీ చదివితే బాగోదు కానీ ఏం పర్లేదు. లుకింగ్ ఫర్ వన్ నైట్ స్టాండ్స్, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్, Exactly. టెంపరీ నో స్ట్రింగ్స్ అటాచ్డ్, వాట్ ఎవర్ యాప్స్ క్రియేట్ చేసినప్పుడు కూడా మంచిగా ఆప్షన్స్ వాడు బాగా యుక్తితో ముక్తి రావడానికి, అంటే వాడికి డబ్బులు రావడానికి పెట్టాడు. మరి అలా ఎందుకు మారిపోతున్నారంటారు? వైషు, మనం ఎన్ని కబుర్లు చెప్పుకున్నా ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోయింది సొసైటీ. ఎస్, ఒక మనిషి నచ్చట్లేదు, ఒక్క మనిషి నచ్చట్లేదు కంటిన్యూస్ గా. ఇదివరకు ఒక ఉద్యోగం మొదలు పెడితే 21 ఏళ్ళకి 40 ఏళ్ళు ఉద్యోగం చేసి రిటైర్ అయిన మీ తాతగారు ముత్తాతలను చూసుంటాం, మా నాన్నగారిని వాళ్ళని నేను చూసుంటాను. సో ఇప్పుడు జనరేషన్లో ఒకే జాబ్, ఒకే వైఫ్, ఒకే గర్ల్ ఫ్రెండ్, తల్లిదండ్రులు కూడా నచ్చట్లా. కొన్ని రోజుల తర్వాత దూరంగా వెళ్ళిపోయి ఉంటున్నారు. కుదిరితే కొత్త తల్లిదండ్రులు వస్తే బాగుండు అనే జనరేషన్కి వచ్చేసాం మనం. మా అమ్మ నాకు నచ్చట్లేదు, అసలు మా అమ్మ తల్లేనా అని అడుగుతున్నారు. నన్ను కన్న తల్లివేనా నువ్వు అని, తండ్రిని అసలు నన్ను ఎందుకు కన్నా డబ్బులు ఇవ్వట్లేదు అని తిడుతున్నారు. సో ఈ జనరేషన్లో ఏంటంటే కొత్తక వింత పాతక రోత. ఎస్, డేటింగ్ చేసిన 10 రోజులు కూడా ఒక అమ్మాయి మీద విరక్తి వచ్చేస్తుంది. కలిసిన 3 గంటలు కూడా ఒక అబ్బాయి నచ్చట్లేదు. 13 సెకండ్స్, 8 to 13 సెకండ్స్ కన్నా ఒక ఫోకస్ ఒక దాని మీద ఉండట్లేదు ఇప్పుడు. సో ఇప్పుడు ఉన్న ఈ డిస్ఫంక్షనల్ సొసైటీ విత్ లిమిటెడ్ ఫోకస్ని దృష్టిలో పెట్టుకొని ఇది అన్నిటికీ ఆపాదించుకోవాలి. ఓకే, నా భూతో నా భవిష్యత్ జనరేషన్ ఇది. అంటే ఇది ఒక మిక్స్డ్ అమాల్గమీ, ఇది ఒక ప్రాసెస్ లో ఒక సెంటర్ పాయింట్ లో ఉన్నాం మనం. నెయిదర్ పరిపక్వత చెంది ఫాస్ట్ ఫార్వర్డ్ అవ్వలేదు, నార్ మరి ట్రెడిషనల్ గాను లేవు. ఎస్, ఒక ట్రాన్సిషన్ లో ఉన్నాం వైషు. ఇప్పుడు వస్తుంది ఇదంతా కూడా కొలిక్ వస్తుంది. టేక్ మై వర్డ్, నేను ఆ జనరేషన్ చూస్తాను, ఐఎమ్ సో హ్యాపీ 40 నౌ. ఈ జనరేషన్ కూడా చూస్తాను డెఫినెట్ గా. 60 ఏళ్ళు అయితే బతుకుతా వైషు. ఇంకా 20 ఏళ్ళ తర్వాత ఏమవుతుందో తెలుసా, 13 ఏళ్ళకే పెళ్లిళ్ళు చేయడం. మళ్ళీ నేనే తీసుకొస్తా లా, ఆగు. ఐ రియలీ వాంట్ టు కంటెస్ట్ అండ్ ఫైట్ ఆఫ్ క్రియేటింగ్ ఇండియన్ సిస్టంలో 13-14 ఏళ్ళకి పెళ్లిళ్ళు చేయడం అనే లా ఒకటి తీసుకురావాలి. అప్పుడు ఏంటంటే చక్కగా అటు ఫ్యామిలీ ఇది పాతకాలంలో ఉంది. అటు ఫ్యామిలీ ఇటు ఫ్యామిలీ చూసి చక్కగా పిల్లలప్పుడే పెళ్లి చేసేసి సరదాగా ఆడుకొని హార్మోనల్ చేంజెస్ రాగానే చక్కగా దే హ్యావ్ ఫిజికల్ ఇంటిమసీ అని పిల్లలు పుట్టేస్తారు. బరువులు బాధ్యతలు 16 ఏళ్ళకి ఇలా శుభ్రంగా పని చేసుకుంటాడు అబ్బాయి. యూ బీయింగ్ అడ్వకేట్, మీరు ఇలా మాట్లాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ నేనే మాట్లాడుతున్నా. 16 ఏళ్ల కల్లా బిడ్డను పట్టుకొని శుభ్రంగా ఆ అమ్మాయి ఇంట్లో పనులు చేసుకుంటూ, కావాలంటే మొగుడు బిజినెస్ లో సపోర్ట్ చేస్తూ, లేకపోతే మొగుడుకు కావాల్సినవన్నీ చేసుకుంటూ ఒక పద్ధతైన శాస్త్రోక్తమైన ఫ్యామిలీలో బతుకుతుంది. ఇలా టీనేజ్లో వెళ్ళిపోయి వాళ్ళని చంపి వీళ్ళని చంపి వీళ్ళు చచ్చి ఏంది పిచ్చి గొల్ల శుభ్రంగా పెళ్లిళ్ళు చేసుకుంటే పెటాకులు అవ్వకుండా ఉంటాయి ముందు 21 ఏళ్ళకి. సార్ చంపడం పక్కన పెట్టండి, అట్లీస్ట్ ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా లేదు కొంచెం చేంజ్ వచ్చింది సొసైటీలో, చేంజెస్ అని. వాట్ ఈస్ 13 ఏళ్ళకి పెళ్లి చేయడము, ఈ 14 ఏళ్ళకి వాట్ ఈస్ గుడ్ ఐమ్ టెల్లింగ్ యూ. డేటింగ్ యాప్లకి వెళ్ళి 14 ఏళ్ళ, నేను మొన్న ఒక కేసు చూసాను, 14 ఏళ్ళ అమ్మాయి కిందకి వెళ్ళి షీస్ హావింగ్ సెక్స్. కెన్ యూ బిలీవ్ దట్? Nobody is stop. I'm telling you the brutal truth of the dating apps. Everybody is ending up to have physical intimacy. నిజంగా పెళ్లి చేసుకుందాము అని వెళ్ళిన వాళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నావు, డేటింగ్ యాప్కి వచ్చి పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నారు. తెలుసా నీకు? డేటింగ్ యాప్కి ఎందుకు వస్తున్నా? నో స్ట్రింగ్స్ అటాచ్డ్, F&F. ఇది తప్పించి నువ్వు అడ్వాన్స్మెంట్ అనుకునేది ఏది లేదు. అండ్ డేటింగ్ యాప్ ఇస్ మెంట్ ఫర్ ఇట్. దట్స్ ఇట్. అంటే ఇప్పుడు మామూలుగా పెళ్లిల్లో తీసుకోండి, ఈ మధ్య సుప్రీంకోర్టు తీసుకొచ్చిన లా ఏంటి, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఎవరితో అయినా అక్రమ సంబంధాలు పెట్టుకుంటే విత్ కన్సెంట్ వాళ్ళు పెట్టుకుంటే ఇట్స్ ఫైన్, మీరు దాన్ని తీసుకొచ్చి రచ్చ చేసి గొడవ చేయాల్సిన అవసరం లేదు, మేము కేసుగా పరిగణించము. ఇట్స్ నో మోర్ అన్ అఫెన్స్. నో మోర్ అన్ అఫెన్స్ అన్నప్పుడు డేటింగ్ యాప్ లో చేసుకుంటే తప్పేంటి? చేసుకోండి. ఇప్పుడు అది చేస్తున్నారు. 13 ఏళ్ళకి పెళ్లి చేసినా సరే ఈ లా అయితే ఉంటుందిగా. ఇట్స్ నో మోర్ అఫెన్స్ కాబట్టి నీకు దొరకట్లేదు కాబట్టి నెసెసిటీ ఎక్కువైపోయి అవైలబిలిటీ కూడా ఎక్కువైపోవటం వల్ల ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. నేను దీన్ని, నువ్వు అడ్వాంటేజ్ చెప్తున్నావు, డిసడ్వాంటేజెస్ చెప్పనా? ఇప్పుడు నేను చొప్పనాథ్ విజయవాడ అమ్మాయి, విచ్ ఐ షోడ్ యూ ఆల్రెడీ. ఒక హ్యూమన్ బాడీకి బాడీ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఒక అమ్మాయి కానీ, ఎస్పెషల్లీ అబ్బాయిల గురించి చెప్తా, అమ్మాయిల గురించి చాలా మంది చెప్పారు. నవ్ ఐ టెల్ ద కాంటెక్స్ట్. ఒక అబ్బాయి
ఒక అమ్మాయితో ఫిజికల్ ఇంటిమసీ కనుక అయితే లోపల నుంచి కనెక్షన్ లేకుండా అయితే వాడిలో ఒక వాక్యూమ్ వదిలేస్తుంది అమ్మాయి. ఓకే. తెలుసా? అమ్మాయి బాడీ డివైన్ అంటారు, అబ్బాయి బాడీ ఈజ్ అ క్రియేటర్, ఈజ్ ద వన్ హూ ఈస్ మేకింగ్ బేబీస్, హీఈస్ ద క్రియేటర్. వాడిలో ఒక రకమైన ఎంటీనెస్ అలా వదిలి వెళ్ళిపోద్ది. కనెక్షను, ఎమోషన్లెస్ ఇంటిమసీ. వాడు ఎందుకు అలా వ్యాక్యూమ్గా ఫీల్ అవుతున్నాడు కూడా తెలీదు. ఆ వ్యాక్యూమ్ని ఫిల్ చేయడానికి ఇంకా 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 నాకు తెలిసిన ఫ్రెండ్స్, నీ బాడీ కౌంట్ ఎంత 200, నీ బాడీ కౌంట్ ఎంత 300 అని చెప్తున్నారు. కెన్ యూ బిలీవ్ దే గో బాంకర్స్? ఆ వ్యాక్యూమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి దే గెటింగ్ ఇన్ టు డ్రగ్స్ దిస్ జనరేషన్. చూడటానికి కౌంట్ 200 మంది అమ్మాయిలు, 300 మంది అమ్మాయిలు ఉంటున్నారు తెలుసా? కెన్ యూ బిలీవ్ దాట్? అండ్ ఇమాజిన్ వీడిల్లో ఒక కాపురం చేయగలిగిన భర్తలాగా తయారవుతాడని నువ్వు అనుకుంటున్నావా? 300 మంది అమ్మాయిని చూసి ఉండి ఆ అమ్మాయి అంతవరకు రావాలంటే అమ్మాయిని ఎంత ఫ్లర్ట్ చేసి ఆడు ఎంత ఎక్స్పర్ట్ అయిపోయి ఉంటాడు. వాడిని ఏ అమ్మాయి అయినా భర్తగా భరించగలదా, ఊహించుకోగలదా? ఈ 300 అమ్మాయిల యొక్క ఆరా వాళ్ళలో ఉంటుంది. బికాస్ సాఫ్ట్వేర్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్ ఇస్ లెఫ్ట్. మన కర్మలు వాళ్ళకి వెళ్తే వాళ్ళ కర్మలు మనకు వస్తాయి తెలుసా? Why I am still so young and so energetic and all this is because I refrain myself from all this nonsense happening to me, because it's a software of human emotions. మన బాడీ గుర్తుంటుంది. our body has intelligence, it won't accept. రేపొద్దు నువ్వు పెళ్లి చేసుకుంటే ఒకే అమ్మాయితో ఉండమంటే ఉండలేవు. అప్పుడు డేటింగ్ యాప్సే ఆపేస్తే సరిపోతుంది కదా. దీనికంటే డేటింగ్ యాప్స్ని పూర్తిగా బంద్ చేసి అసలు అలాంటి యాప్సే ఉండొద్దు అంటే అది బెటర్ ఏమో కదా. This is upgradation. Society needs it, and the software companies found it and they're making money out of it. And జనాలు ఉండలేరు. డేటింగ్ యాప్స్ ఆపేసినా దే విల్ గో. ఎన్ని జరుగుతున్నాయి? ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. జనరేషనల్ వైజ్ ఎక్కడ ఏ వరకు మొహాలు చూసుకోవాలి. ఆఫీస్లో ఎవరిని అమ్మాయిని అడగాలన్నా, ఫ్రెండ్స్లో అరే ఎందుకు వచ్చింది. ఇప్పటికీ ఇంకా చెప్పాలంటే హ్యూమన్స్కి ఎథిక్స్ ఉన్నాయి. డేటింగ్ యాప్ల్లోకి వెళ్ళి నాకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నావు డేటింగ్ రే నేను నిన్ను చూసాను చెప్పాలనిపిస్తుంది కానీ చెప్పలేదు. Because I haven't swiped them right. I want to swipe up. ఈడు కూడా ఉన్నాడు ఇక్కడ. అయ్యయ్యో. Can you believe? So వీళ్ళు బయట సొసైటీలో ఇంత పెద్ద 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 పొజిషన్స్ అండ్ సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళు నేను డేటింగ్ యాప్స్లో చూస్తే వాళ్ళు బయట ముసుగు ఇంకా మనకు ఆ విఘ్నత ఉంది. ఇంకా బయట అమ్మాయిని అలా పిచ్చిగా బిహేవ్ చేయడం లేదు. ఇదొక ముసుగులో బతుకుతున్నారు. అండ్ ఆ ముసుగులో తెలిసినా పర్లేదు అనుకుంటున్నారు. బికాస్ దే నో వాట్ దే ఆర్ లుకింగ్ ఫర్ అండ్ ద అదర్ పర్సన్ ఈజ్ ఆల్సో విల్లింగ్ టు గివ్ దాట్. అమ్మాయిలు అబ్బాయిలు ఇందులో చీటర్స్ ఉన్నారు, డబ్బులు తీసుకునే వాళ్ళు ఉన్నారు, మోసపోయిన ఉన్నారు. ఇప్పుడే నేను ఒక రీసెంట్ కేసు ఇప్పుడు నీకు చెప్పా కదా, పిఎస్ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. సో అందులో డబ్బులు తీసుకొని బ్లాక్మెయిల్ చేసి ఇప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అదే చెప్తాను మా ఫ్రెండ్స్కి, తస్మాత్ జాగ్రత్త బాబాయ్, ఎవరితో వెళ్ళాడు ఫోటో చూపించండి నాకు అని చెప్పి. సో కాన్స్ అండ్ ప్రోస్ పక్కన పెడితే దిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ అడిక్షన్. అడిక్షన్. ఎస్, అడిక్షన్ ఇస్ ఎ వెరీ బిగ్ వర్డ్. ఎస్. డేటింగ్ యాప్స్కి అడిక్ట్ అవ్వడం ఏంటి? ఎస్, డేటింగ్ యాప్స్కి కాదు, మల్టిపుల్ పార్ట్నర్స్కి అడిక్ట్ అవ్వడం. ఓ, వీ డోంట్ ఈవెన్ కాల్ దెమ్ పార్ట్నర్స్. అయ్యయ్యో. మల్టిపుల్ కంపానియన్స్, మల్టిపుల్ హ్యూమన్స్కి అడిక్ట్ అవ్వడం అనేది ఒక రోగం. ఐ మీన్ దిస్ విల్ ఈవెన్చువల్లీ విల్ బికమ్ అన్ అడిక్షన్. ఇనిషియల్గా వీళ్ళు కాకపోతే ఇంకోళ్ళు, వీళ్ళు కాకపోతే ఇంకోళ్ళు అనే ఒక ఇది ఉంటుంది కానీ, బట్ ఈవెన్చువల్లీ దట్ విల్ టర్న్ దెమ్ యాజ్ అడిక్టివ్ జాంబీస్. అండ్ ఐమ్ రిసర్చింగ్ ఆన్ దట్ స్టిల్ అండ్ I will tell you more details in the next videos. But నీకు కావాల్సిన సొల్యూషన్ ఏంటి దీనికి? ఇవన్నీ ఆపేసి 13 ఏళ్ళకి పెళ్లి చేసేసుకొని. ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పాను కదా. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు 13 ఏళ్ళకి పెళ్ళి లా ఇండియాలో తీసుకొద్దాం అనుకుంటున్నాను. 13 ఏళ్ళకి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా 30 ఏళ్ళు వచ్చేసరికి ఇంకొకరిని ఎత్తుకుంటారు అనేది మనకి శాస్త్రంలో ఉంది. ఎత్తుకొక్కర్లో వెళ్ళిపోమని చెప్తుంది శాస్త్రం. 13 ఏళ్ళకి పెళ్లి చేసుకొని మనవడు ముని మనవరాళ్ళు వచ్చేస్తారు, 40 ఏళ్ళకి చెంబు పట్టుకొని కాసి వెళ్ళిపోండి అని చెప్తోంది. హ్యావ్ లివింగ్ టుగెదర్. అప్పుడు ప్రశాంతంగా ఎడవని ఉండమని నేను చెప్పట్లా. వీ హ్యావ్ అ గ్రేట్ ఇండియన్ కల్చర్ అమ్మ. వీ హ్యావ్ అన్ అమేజింగ్ ఇండియన్ కల్చర్. 60 ఏళ్ళకి చేసే షష్టి పూర్తి పాతమ్మతో కాదు, నువ్వు తెచ్చుకొని కొత్తగా లివింగ్ టుగెదర్ ఉండి 20 years నువ్వు చెంబట్టుకొని కాసి తిరిగే యాత్రలో స్పిరిచువల్గా నిన్ను ఎవాల్యుయేట్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసే ఒక అమ్మాయిని ఇంటికి తీసుకురమ్మని చెప్పింది శాస్త్రం. ఆ అమ్మాయితో కదా నీకు అప్పటికి ఇంకో 2 generations వచ్చేస్తాయి. ముత్తాత మన వాళ్ళందరితో కలిపి నీకు చక్కగా పెళ్లి చేస్తారు వాళ్ళ డబ్బులతో. అండ్ దే గివ్ దేర్ ఆస్తి టు యూ టు లివ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ విత్ దిస్ న్యూ మదర్.
see, such a beautiful culture we have. యా ఓకే డన్ థ్యాంక్ యూ మ్యామ్. Yeah. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.